బుద్ధి కలిగి కన్నికల వలె నాయన మేమందరము నీ ఎదుట నిలబడులాగిన సహాయాన్ని దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. పౌలు వలె ప్రభువా నాగటి మీద చేయి వేసి మరలా నాయన ప్రభువా వెనక్కి తిరిగి చూడలేని పరిస్థితి నాయన ప్రభువా. అయా నాయన మాలోండి తీసివేయండి అయా ప్రభువా. నీ విశ్వాస జీవితంలో కొనసాగిపోయే వారిగా నాయన ప్రతి ఒక్క బిడ్డని మార్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మా విశ్వాసాన్ని తండ్రి ఎప్పటికప్పుడు మరుగుపరుచుకునడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. అయా నాయన నీకే స్తోత్రాలు అయా ప్రభువా. ఎటువంటి యోగ్యత లేనట్టి వారము నాయన, అర్హత లేనట్టి వారము నాయన, మాలో ఏ మంచి లేనప్పటికీ నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడు ప్రభువా, బలపరిచిన వాడు తండ్రి నాయన. అయా మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన, మమ్మల్ని ఎడబాయలేదయా ప్రభువా. ఎన్నో సార్లు నాయన అయ్యా మాకు కావలసిన వాళ్ళు మా రక్త సంబంధులు నాయన, మా బంధువులు, మా స్నేహితులు మమ్మల్ని విడిచిపోయినప్పటికీ నాయన ప్రభువా అయ్యా నీవైతే అయ్యా ఎప్పుడూ వదిలిపెట్టలేదయ్యా. ప్రతి సమస్యలోనూ, ఇబ్బందులోనూ, ఇరుకులోనూ మాతో ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఏమిచ్చి నీ రుణమును తీర్చగలమయ్యా ప్రభువా. అయ్యా ఏమిచ్చినా నీ రుణమును మేము తీర్చలేమయ్యా ప్రభువా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు నాయన ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన ప్రభువా. అయ్యా నా తండ్రి, మనుషులు మాట్లాడితే నాయన ప్రభువా మాలో మార్పు కలగపోవచ్చు నాయన తండ్రి. నీవే మాట్లాడండి అయ్యా ప్రభు, మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా ప్రభువా. నేను చూసే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి అయ్యా ప్రభువా. మా మనోనేత్రములు తెరవండి నాయన ప్రభువా. అయా ప్రతి సమయమందు నాయన ప్రభువా, అయా ప్రతి క్షణములోను ప్రభువా, అయా తండ్రి ప్రతి నిమిషంలోనూ నేను స్తుతించేవారిగానే, నేను ఆరాధించేవారిగానే నాయన మమ్మల్ని అందరినీ కూడా మార్చండి ప్రభువా. నీకు వందనాలు, వందనాలు అయ్యా ప్రభువా. మా ఆలోచనలు మార్చండి నాయన, ఆ స్వభావాన్ని మార్చండి అయ్యా ప్రభువా. అయా ఏ బిడ్డలో అయితే నిర్లక్ష్య స్వభావం ఉందో నాయన, అయా నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి అయ్యా ప్రభువా. నీ రాజ్యానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నాయన. అయ్యా ఎందుకు పనికిరాంటి దాని దీనుడని దరిద్రాలయ్యా నా ప్రార్థన త్రోసివేయకుండా నీ పరలోక రాజ్యంలో చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి విడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. మంచిది. మరి ఒక విషయాన్ని మర్చిపోయాను, మీకు అందరు గుర్తుందా? ఏ రోజు ఆల్రెడీ ప్రార్థన సిద్ధపడిన వారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. సిద్ధపడిన వారు చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పట్లేదు అంటే రారా. ఈరోజు రాత్రి ఏమండి 9 గంటల నుండి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? 3 వరకు జరుగుతుంది. అందరూ వస్తే, కొందరే వచ్చారనుకోండి 12 అయిన దాకా జరుగుతుంది. ఎలా ఉంటుందంటే చూడండి, ముసలావుడు పళ్ళులాగా బోసిపోయింటే అవుద్ది అనమాట, మంచి కదా. అలా అవ్వకూడదు, నిండుగా ఉండాలి. మరి రాత్రి చక్కగా అందరం కలిసి దేవుని యొక్క మందిరంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ఈ నెలలో, ఈ వారంలో 2వ ఆల్రెడీ ప్రార్థన. నాకు వెళ్ళాలి కానీ రోజు కూడా ఉంది, వస్తానంటే వెళ్ళలేం కదా. కనుక ఇది 2వది. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సంఘంలో మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకసారి అందరూ చెప్పండి హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు మొన్న ఆదివారం విన్న వాక్యం ఎవరికైనా గుర్తుందండి? అమ్మా గుర్తుందా? ఆదివారం విన్న వాక్యం నో రెస్పాన్స్. గుర్తులేదు కదా? గుర్తుంటే దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎదరోళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు గుర్తుంది, రాసుకున్నారు కనుక. గుర్తు లేదు అన్న దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. తెలీదా? మౌనంగా ఉండ అసలు ఏమనుకోవాలి? అసలు టాపిక్ గుర్తులేదా? చెప్పండి అమ్మా, ఏం మాట్లాడుకున్నాం, దేనికోసం మాట్లాడుకున్నాం? నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఎందుకు దేవుడు వింటలేదు, ఎందుకు వింటలేదో కొన్ని 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. అసలు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన సమాధానం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నవారు అసలు సమాధానం ఎందుకు రావట్లేదో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి అందుని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది వింటున్నారు, మరి కొంతమంది వినడం లేదు.
వింటున్నట్టు నటిస్తున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అదనమాట. ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మంచిది. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహోషువ గ్రంథము, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి అందరూ కూడా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము. నీవు నడుచు మార్గములన్నింటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ వాక్యం ఎంతమందికి పరిచయమే ఉంది? ఎంతమందికి తెలుసు ఈ వాక్యం? ఈ వాక్యం మీద చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, చాలాసార్లు ప్రసంగాలు చేసుకున్నాం, చాలాసార్లు చదివాం, చాలాసార్లు విన్నాం. ఎవరితో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఈరోజు? ఎవరితో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే వాక్యంలో యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ భయపడుతున్నాడంట, యెహోషువ జడిసిపోతున్నాడంట, యెహోషువ ధైర్యాన్ని కోల్పోయాడంట, యెహోషువ ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడంట. యెహోషువ ఆ ప్రజలను చూసి నేను ఇది చెయ్యలేనేమో అనే భ్రమలో ఉన్నాడంట. అలాంటి యెహోషువతో దేవుడు అంటున్నాడు, అయ్యా నేను మోషేకి ఒక నిబంధన చేసుకున్నాను, మోషేతో ఒక తీర్మానం చేశాను, మోషేతో ఒక మోషేకు ఒక ఆజ్ఞనిచ్చాను. మోషేకు ఎలా అయితే నేను తోడై ఉన్నానో అలాగునే నీకు తోడై ఉంటాను అని ఒక చక్కని బలపరిచే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ మాట ఎవరితో మాట్లాడాలి అసలు? ఆ దేవుడు ఎలాంటి వారితో మాట్లాడతారు? దేవుడు ఎలాంటి వారికి ఈ మాట ఉపయోగపడుతుందంటే చూడండి, ఈ పరిస్థితుల్లో, అంటే భయపడుతున్న వారి పరిస్థితుల్లో, ఎటువంటి ఆధారం లేదు నాకు, నా స్థితి ఏంటి అనుకునే వారికి, ఏమండి మనకు కలిగిన సమస్యల్లో, మనకు కలిగిన ఇబ్బందికరమైన వాతావరణంలో, మనకు కలిగిన అవమానాల్లో, మనకు కలిగిన నిందల్లో, మనం అనుభవిస్తున్న ఆ దరిద్రతలో ఈ మాటలు బలపరుస్తూ ఉంటాయి. ఏమండి మోషే తన యొక్క జీవితాన్ని చాలించిన తర్వాత, మోషే మరణానికి చేరువైపోయిన తర్వాత, మోషే ఇంకా లేడు అనుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి సైన్యాధిపతిగా, న్యాయాధిపతిగా, ఒక నడిపించే కాపరిగా ఎవ్వరు లేరు. అలాంటి పరిస్థితిలో ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు అంటే యెహోషువని ఎంచుకున్నాడు. యెహోషువకు మరొక పేరేంటి? తెలుగు కాదు, ఇంగ్లీష్లో ఏమంటారు? జాషువా. జాషువా అంటే యెహోషువ, జాషువా ఒకటే. ఇక్కడ జాషువా ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా తెలివైనడు, ఎప్పుడో 11 గంటలకు వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ముందు నడిచాడంటే యెహోషువ, ఈయన సంఘానికి వెనకాల నడుస్తున్నాడు. ఏమండి యెహోషువ ఒక చక్కని మాట మాట్లాడతాడు బైబిల్లో, చాలా శ్రేష్టమైన మాట. ఏంటి మాట? మీరు ఆగండి, మీరు మన వారు అన్నా కదా మాట. ఏంటా చక్కని మాట? పురుషులు చెప్తారు ఇప్పుడు ఒక మాట, చిన్న చిలక పొలకు పలకండి, వింటాను. జాషువా చెప్తాడు. ఏంటా మాట? బైబిల్ గ్రిప్ లేదు మనకి కదా. ఏ గ్రిప్ ఉంది? సెల్ ఫోన్లో ఏ గేమ్ ఎలా ఆడాలి బాగా గ్రిప్ ఉంది మనకి. సెల్ ఫోన్ లాగేసుకున్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడేస్తున్నాం మనం. ఏమండి ఏమంటున్నాడు జాషువా అంటే చక్కని మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. దేవునికి స్తోత్రం చేద్దాం దగ్గరగా. హల్లెలూయా. ఎంతమంది పురుషులు ఈ మాట చెప్పగలరు ఈరోజు? ఎంతమంది పురుషులు ఈ మాట చెప్పగలరు? స్త్రీలు ఖచ్చితంగా అంటారు నేను నా ఇంటి వారు, అంటే వాళ్ళు పిల్లలు ఆరాధన చేస్తారు. పురుషులు దొరకరు అన్నమాట, దొరకరు, చిక్కరు. వీళ్ళు దొంగలనాలు తెలియదు, దొరలనాలు తెలియదు, ఖాళీ లేదు, బిజీ షెడ్యూల్. పిఎంకి సీఎంకి ఖాళీ ఉండదు కానీ మనకు ఉండదు కదా. ఒక విషయం చెప్పాలని నేను ఖచ్చితంగా అంటాను, మనం చేసే కష్టం వాళ్ళ ముందర ఎందుకు పనిచేది? కరెక్ట్గా చెప్పాలంటే ఉదయం లేచి సాయంత్రం పడుకునే వరకు మనకు కావాల్సినవి సిద్ధపరచకపోతే మనం ఏం చేయగలమా? ఒక్క నెల రోజులు బట్టలు ఉతకపోతే మన కంపు మనకే వస్తుంది. ఒక్క నెల రోజులు బట్టలు ఉతకపోతే మనం అంటాం, వాళ్ళు బాబు అంత పని చేసుకొని ప్రార్థన కోసం మోగాలేసి రండి అని అనుకోండి, ఖాళీ లేదు నువ్వు చేసుకో. కానీ ఇక్కడ యెహోషువ అలా అంటలేదు, యెహోషువ భార్య అంటలేదు, పిల్లలు అంటలేదు. ఈయన అంటున్నాడు ఏమని? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. యెహోవాను మాత్రమే, ఇంకెవరిని స్తుతించరండి వాళ్ళు. అలాంటి యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకో అంటున్నాడు. అయ్యా నువ్వు భయపడకు. చదవన్న మాట అక్కడికి ఏమని? నేను నీకు ఆజ్ఞాపించేది కదా, నిబ్బరం కలిగి
ధైర్యంగా ఉండు. అంటే మొట్టమొదటిగా దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం కలిగి ఉండవలసిన లక్షణం ఇవి అంశాలు కాదండి, క్యాజువాలిటీగా చెప్తున్నా ఉపోద్ఘాతం. కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. అంటే దేవుడు చెయ్యగలడు అని నమ్మాలి, ఏమైనా చేయడానికి సమర్థుడని నమ్మాలి, ఆయన తప్ప ఇంకెవడో చేయలేడు మన జీవితంలో నమ్మాలి. ఏమన్నా రెండోదిగా ఏమంటుంది అక్కడ, దిగులు పడి కొంతమంది ఏమైపోద్దో అసలు. ఏమండి, దేవునికి మించింది మనం ఏమైనా చేసేయగలం మన జీవితంలో? కొన్ని సందర్భాల్లో కాళ్ళు ఏళ్ళు తొక్కేసుకుంటూ ఉంటాం మనం. మనిషి జ్ఞానం కదా మనది, మనకున్న మానవ జ్ఞానం చేత వచ్చేద్దాం అనుకుని ఏదేదో చేసేద్దాం అని కాళ్ళు ఏళ్ళు తొక్కుంటాం, బొక్క బోర్లు పడిపోతూ ఉంటాం. మనం చేసే ప్రయత్నాల వల్ల ఏ ఫలింపు ఉండదు, అదొకటి అర్థం చేసుకోవాలి. మనిషి చేసే ప్రయత్నం ఆశీర్వాదకరంగా ఉంటున్నట్టే కనబడుతుంది, కానీ అది ప్రయోజనకరం కానే కాదు. దేవునికి అప్పగించాలి ప్రతిదిని. మరి కొంతమంది మేధావులు ఏమంటే కష్టపడడం మానేస్తారు, ఏమంటే పని చేయడం మానేస్తూ ఉంటారు. ఒళ్ళొంచి కష్టపడమని వాక్యం చెప్తుంది, దాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం అంటారు. మీరు గమనించండి, క్రైస్తవుల్లో ఒక నానుడు ఉంది ఏంటంటే దేవుడు చూసుకుంటాడులే అని అంటారు. దేవుడు ఎలా చూసుకుంటాడు? ఎవరిని చూసుకుంటాడు? ఏమండి, కష్టపడిన చూసుకుంటాడు, ఖాళీ కూర్చొని దేవుని చిత్తం కాదు. నేను యూట్యూబ్లో ఒక ప్రసంగాన్ని విన్నప్పుడు ఒక సేవకుడు మాట్లాడుతూ అన్నాడు అనమాట, అన్యులు దీవించబడ్డానికి, క్రైస్తవులు శపించబడ్డానికి, అన్యులు దీవించబడ్డానికి క్రైస్తవులకు ఏమీ లేకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు కష్టపడతారు. ఏమండి, వాళ్ళ కష్టం వారు అనుభవిస్తూ ఉంటారు. మనం కష్టపడడం దేవుని చిత్తం అని అంటూ ఉంటాం. అంటే అందరి కొరకు కాదు ఈ విషయాలు, కొందరి కొరకు మాట్లాడుతున్న మాట ఇది. కొందరు కష్టపడరు, దేవుని చిత్తం అంటారు, అది ఫలింపు కాదండి. ఏం జరిగిపోతుందో నువ్వు కష్టపడు, దేవుడు ఆ కష్టాన్ని వృద్ధి చేస్తానంటాడు. మనం కష్టపడిన దాన్ని దేవుడు అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. ఏమండి, మన సొంత ప్రయత్నాలుగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. అందుకే అంటున్నాడు, ఏమన్నా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకు. అంటే చాలా సమస్యలు వస్తాయి క్రైస్తవ జీవితంలో కానీ అన్య జీవితంలో, అన్యుల యొక్క జీవితంలో, మనిషి అన్న ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు వస్తాయి. మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవులకు మరి ఎక్కువ సమస్యలు వస్తాయి. ఏమంటే క్రైస్తవుడు అనుకున్నందుకు శ్రమలను అనుభవించమని వాక్యంలో ఉంది. కనుక మన శ్రమలు అనుభవించాలి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అలాంటి సందర్భంలో మనము ఏం చేయకూడదంట, జడిసిపోకూడదు. ఏమండి, అదిగో పూలి అనగానే భయపడుతూ ఉంటారు చిన్నపిల్లలు. చూడండి, అదిగో దెయ్యం వచ్చేద్దని అన్నం తినిపిస్తూ ఉంటారు, భూతం వచ్చేద్దని అన్నం తినిపిస్తూ ఉంటారు, భయపెట్టి అన్నం పెడుతూ ఉంటారు పిల్లలకి. ఎందుకని? వాళ్ళు భయపడతారు కనుక. ఈరోజు సాతాను కూడా వాళ్ళని అలా భయపెడుతుంది. మన పరిస్థితిని మనకు చూపించి, ఎదుట భవిష్యత్తును చూపించి, పిల్లల జీవితాలను చూపించి, లేదా కుటుంబ స్థితిగతులను చూపించి, ఉన్న అనారోగ్యాలను చూపించి, లేని పరిస్థితులు, ఇది లేదు నీకు, ఇది లేదు, ఇది నీకు లేదు, ఇది లేదు అని అవన్నింటిని చూపించి సాతాను ఏం చేస్తాడంటే వాడు భయపెడుతూ ఉంటాడు మనం. కానీ మనం భయపడకూడదండి, ధైర్యం కలిగి ఉండాలి. మన ముందు సైన్యాలకు అధిపతి అయిన దేవుడు మన ముందు ఉండగా మనం భయపడకూడదు. ఏమైనా చేయగలిగిన దేవుడు మనకు ఉన్నప్పుడు మనము భయపడకూడదు, చాలా ధైర్యంతో ఉండాలి. అందుకే అంటున్నాడు, జడిసిపోవద్దు. ఏం చేయాలంట? నీవు నడుచు మార్గములన్నింటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడే అంశాన్ని మీరు రాసుకోండి. ఏంటి అంటే, దేవుడు నీకు తోడై ఉండాలని నువ్వేం చేయాలి? చాలా మందికి ఆశ. ఇప్పుడు చదువుకున్న ఉపోద్ఘాతంలో మనం చదువుకున్న మాట అంతా కూడా ఏంటంటే, యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ మోషేకు తోడై నీకు తోడై ఉన్నాను నేను. ఇదిగో నీ జీవితంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించలేవు నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను తోడై ఉన్నాను, భయపడకు అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తోడై ఉండాలంటే యెహోషువ ఏం చేశాడు, మనం ఏం చేయాలి? దేవుని తోడు ఎంతమందికి కావాలన్న దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమో ఇక్కడ లేరా కొంతమంది? లేదా అర్థం కాలేదు ఈ మాట? దేవుడు తోడై ఉండాలి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా చాలా మంది చెప్పట్లేదు. దేవుడు తోడు ఉద్యమం వీళ్ళకి. ఏ తోడు కావాలి వీళ్ళకి? ఏ తోడు కావాలా? కొంతమందికి సెల్ ఫోన్ తోడుంటే చాలు, ప్రపంచంతో పని ఉండదు. ఇంకా కొంతమందికి టీవీ తోడుంటే చాలు, ప్రపంచం అక్కర్లేదు. మరి కొంతమంది న్యూస్ పేపర్, ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపర్ సాయంత్రం దాకా చదువుతూ ఉంటాడు ఒకడు, వాడికి అది ఉంటే చాలు. కొంతమంది పుస్తకాలు అనమాట, నవల్ అని, బుక్స్ అని, స్టోరీస్ అని, డిక్షనరీస్ అని ఇలా చదువుతూ ఉంటారు. వాళ్ళ ప్రపంచం అది ఉంటే చాలు, ఇంకేమొద్దు. కొంతమందికి బంధుత్వాలు తోడు, బంధుత్వాలు ఇవి తోడుంటే చాలు, ఇంకేమొద్దు. కొంతమందికి స్నేహితులు తోడు, స్నేహితులు ఉంటే చాలు, ఇంకేమొద్దు నాకు. మనకేం తోడు ఉండాలి? ఏం తోడు కావాలి?
దేవుని తోడు కావాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఈరోజు నేను అంటాను, దేవుడు గనక నీ జీవితంలో ఉంటే, దేవుడు గనక నీకు తోడై ఉంటే, దేవుడు గనక నీకు అండగా ఉంటే, ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు భయపడవు. భయపడతావా? చిన్న చిన్న విషయాలకు భయపడిపోతాం. అప్పుడు భయపడం కదండి దేవుడు తోడుంటే. ఇప్పుడు ఆలోచన చేయాలి, దేవుడు తోడు కావాలంటే మనం ఏం చేయాలి? క్లుప్తంగా ఒక 5 రిఫరెన్స్ 5 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండము 26వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. చూడండి, 26వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. ఒకరు చదవండి శ్రద్ధగా, చక్కగా, గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా? అబ్రహామా? సరిగ్గా చెప్పండి, సరిగ్గా చెప్పండి. 2వ వచనంలో చదవండి, 2వ వచనం పైన. ఫస్ట్ వచనం చదవండి. అబ్రహాం దినాల్లో మొదటి కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు, ఎవరికి దేవుడు తోడైనాడు? ఇప్పుడు ఇస్సాకు దినాలలో కరువు వచ్చిందంటే ఇప్పుడు మీరు గమనించాలి. అబ్రహాము దినాల్లో మొదటి కరువు వచ్చింది, 2వ కరువు, మరొక కరువు ఇస్సాకు దినాల్లో వచ్చింది. ఇస్సాకు దినాల్లో కరువు వస్తే దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నీవు ఈ దేశమందు పరవాసివై ఉండు. ఎలా ఉండాలంట అంటే ఏంటి? ఆ దేశం నీ సొంతం కాదు, ఆ దేశం నీది కాదు, నువ్వు ఉండే ప్రాంతం నీది కాదు, నువ్వు ఉండే ఇల్లు నీది కాదు, నువ్వు వాడే వాహనం నీది కాదు, నువ్వు వేసుకునే వస్త్రం నీది కాదు, నువ్వు బ్రతికే బ్రతుకు కూడా నీది. మనం ఏమనుకుంటాం? అన్ని నాయే, ఇల్లు నాది, పెళ్లి నాది, పిల్ల నాది, తల్లి నాది, అన్ని మనయే. పాట పాడుతూ ఉంటాం కదా. ఎందుకు ఎవరో పాడారు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు. ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు. నిన్న నీది అనుకున్నది రేపు కాక నేడు నీ దగ్గరున్నది. నిన్న నీది పాడండి. క్షణికమైన వాటి కొరకు ప్రాకులాట నీకెందుకు, దొరుకును తుది వరకు. హల్లెలూయా. ఏమంటాం మనం? అది నాది, ఇది నాది. అక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇహలోకం మీది కాదు, ఈ లోకం ఏమంటే ఈ లోకంలో నువ్వు పరవేశివై లేదా పరదేశివై, ఈ లోకం నీది కాదు. కొంచెం చోట్ల చక్కని మాటలు రాశాడండి. మనం యాత్రికులము, బాటసారులమై ఈ లోకానికి వచ్చామంటే. ఇస్సాకుతో దేవుడు అంటాడు, అయ్యా ఇదిగో కరువు దినాల్లో నీవు ఉన్నావు, కానీ అక్కడ ఉంటున్నావు కనుక అది నీదని కనుక్కోక. అసలు ఏమంటున్నా మాటలు మరొకసారి చదవండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమండి కొంచెం కాలం ఉండిపోయేది కాదండి. దేవుడిచ్చే ఆశీర్వాదం మనం తెచ్చుకునే ఆశీర్వాదాలు వంటివి కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదో ఇచ్చేడులే, అయిపోయిందిలే, ఈ రోజుతో పోయింది అన్నట్టు ఉండదు. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు నీకు తోడై ఉండాలంటే ఈ లోకం నీది కాదనుకోవాలి. అంటే ఇక్కడ పరవాసివై ఉండాలి, పరదేశివై ఉండాలి. అంటే నేను ఈ దేశస్తుని కాను, నాకంటూ ఒక దేశాన్ని దేవుడు రూపించాడు అన్నాడు కదా. ఆయన మనతో ఒక నిబంధన చేసి మరలా పోయాడు. ఏంటి? నీ కొరకు నేను ఒక రాజ్యాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను, మరలా వస్తాను, తీసుకొని పోతానట్టు. నేను ఇప్పుడు తీసుకొని పోయే వాళ్ళకి ఇల్లు ఎందుకు? ఉండడానికి ఉండాలి కదండి అంటారు మీరు. నిజమే, ఉండాలి. ఉండడానికే పని చేయాలి అవి. ఏమండి? ఉండడానికే ఇల్లు, తిరగడానికే బండి, కట్టుకోవడానికే బట్ట, వాడుకోవడానికే డబ్బు. ఏమండి? రాత్రి చక్కని ప్రసంగాన్ని దైవజనులు డేవిడ్ పాలయ్య గారు ఇచ్చారు, విన్నారు కదా. ఎంత చక్కని మాట మాట్లాడు. హృదయం ఘోరమైన వ్యాధి కలదని మాట్లాడుకుంటూ
ఆ మాటల్లో ఆయన అన్నాడు, కొంతమంది తినడానికే బ్రతుకుతారంట. తినడానికే బ్రతకడానికి తినాలన్నాడు ఆయన. మీరు విన్నారా అంటే కొన్ని ఆనిముత్యాలు దొరుకుతాయి వాక్యాల్లో. పెద్దోళ్ళు, వయసున్నోళ్ళు, అనుభవనీయులు చెప్తున్నప్పుడు కొన్ని స్లోగా ఉన్న ప్రసంగం నచ్చలేనట్టున్నా అందులో కొన్ని ముఖ్యమైన మాటలు మనకి దొరుకుతాయి. ఆ మాటలు పట్టుకోవాలి. ఏమండి, కొంతమంది తినడానికే బ్రతుకుతారంట. తినడానికి కాదు, బ్రతకడం కొరకు తినాలి. ఈరోజు ఇది అది అది ఇది అని ప్రాకులాడతాం, కానీ అవన్నీ మన సొంతం కాదండి. ఇది మన సొంతం కాదు. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంట? ఈ లోకంలో పరదేశులమై ఉండాలి. ఒక పాట, చక్కని పాట రాశారు కదా, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిలలో, నిజముగా పురమిది కాదిలలో, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిలలో. హల్లెలూయా. మన పరదేశులమేంటి, మనం ఆలోచన చేయాలి. ఏమి సంపాదిందామా, ఏది సమకూర్చుకుందామా. రాత్రి ఆ మాటలు కూడా చెప్పాడు. ఏమండి, మీ ప్రాణం కొరకు, ఆహారం కొరకు మనం చింతించకూడదంట. చక్కని విషయాలు మనం ఎన్నో రాత్రి అనుభవంతో కూడిన మాటలు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదో సంపాదించడం మంచిదే. కుటుంబానికి సమకూర్చుకోవాలని, ఈరోజు ఆహారం సమకూర్చుకోవాలని, ఈ రోజు కొరకు రేపుడు కొరకు ఆలోచించడం చాలా మంచిది. కానీ అదే పనిగా ఉండకూడదు. ఇది మన సొంతం కాదు. ఏమండి, ఇది మన సొంతం కాదండి. దీంతో ఏది వచ్చేది మన వెనక. కనుక ఆలోచన చేయాలి. దేవుడు మనకు తోడుండి ఆయన ఆశీర్వదిస్తాడు అంటారు కదా మాటల్లో. ఏమండి, ఈ దేశమందు పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, ఆశీర్వదిస్తాను. నేను ఇచ్చే ఆశీర్వాదమే మీకు ఆశీర్వాదం. నేను ఇచ్చే దీవెనలే మీకు దీవెనలు. నా ద్వారా వచ్చే ఆశీర్వాదం తప్ప మనుషులంగా మనం సంపాదించుకునే ఆశీర్వాదం ఏది ఆశీర్వాదం కాదండి. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి మనం. దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయన తోడు పొందుకునే వారంగా ఎప్పుడు ఆయన తోడు మనకు ఉంటుంది అంటే, మనము ఇక్కడ పరదేశులమై ఉన్నప్పుడు, ఇది మనం సొంతం కాదు అనుకున్నప్పుడు, మనకి ఇది శాశ్వతం కాదే అనుకున్నప్పుడు ఆయన తోడు మనకు ఉంటుంది. ఆయన తోడు పొందుకోవాలంటే ఈ దేశంలో లేదా ఈ లోకంలో మనం పరదేశులమై ఉండాలి. మొదటి మాట, పరదేశులమై ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, రెండో విషయం మనం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43వ వచనం చదవండి. మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఇక్కడ చదువుకున్న మాటలు మీరు గమనించగలిగితే, ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మీరు అక్కడికి వెళ్తే జయాన్ని పొందుకోలేరు, మీరు వెళ్తే ఖచ్చితంగా హతమైపోతారు, మీరు వెళ్ళొద్దు అని అంటాడు. ఎందుకు వెళ్ళొద్దు అని అంటున్నాడు? ఎందుకు మోషే ఎంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు అంటే, వీరంట దేవుని అనుసరించట్లేదంటండి. ఎంతమంది దేవుని అనుసరిస్తున్నారు చూడండి. కొంతమంది అనుసరిస్తారు ఎవరిని? సినిమా హీరోస్ని. మనం ఒక చోటకు వాక్యం వినడానికి వెళ్తే ఒక పాస్టర్ వాక్యం చెప్తున్నారన్నమాట. ఈ మధ్యకాలం అంట హెయిర్ స్టైల్ అంటే కోడిపుంజుల స్టైల్ వచ్చిందంటండి. ఏ స్టైలు? కోడిపుంజులు. మనం చర్చలో మరి కోడిపుంజులు ఉన్నాయా? కోడిపుంజులు ఉన్నాయనుకో కూరైపోతారు. జాగ్రత్త. కోడిపుంజులు ఉంటే ఏమైపోతాయి? కోడిపుంజులు దేనికి వాడతాం మనం? వాడితే పందానికి వాడతారు, అప్పుడు చస్తుంది. లేదా కూరకు వాడతారు, అప్పుడు చస్తుంది. కోడిపుంజుల హెయిర్ స్టైల్ అంటండి. కొంతమంది ఫ్యాంట్లు వేస్తున్నారంట, కన్నకన్నాల ఫ్యాంట్లు అంట, ఆ పేరు పెట్టిన అది స్టైల్ అయిపోయింది. ఒకప్పుడు లేడీస్ వేసుకునే టైట్గా పెట్టే లేడీస్ వేసుకునే లెగ్గిన్స్ని ఇప్పుడు పురుషులు వేసుకుంటున్నారు. ప్యాంట్లు, స్కిన్ టైట్ ప్యాంట్లు వేసుకున్నారు కదా లేడీస్, అవి పురుషులు వేసుకుంటున్నారు ఇప్పుడు. అదే స్టైలు. ఎవరిని అనుసరిస్తున్నాం మనం? సినిమాలో అంటే ఎవడో కానీ ఒక ఫ్యాంట్ వేస్తారంట, ఆ ఫ్యాంట్ 1000 రూపాయల పర్లు వచ్చింది కొనేస్తాడు ఒకడు వేసుకొని. ఇది బాలు ఫ్యాంట్, ఈ బాలు కాదు, ఆ బాలు. సినిమాలో బాలు ఫ్యాంట్ వేసి జిప్పు లేకుండా తిరిగాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు?
2 ఫ్యాన్లు వేసుకుంటున్నారు, ఆ ఫ్యాన్ కొనలేదు. ఒక ఫ్యాన్ వేసుకొని పైన ఇంకో ఫ్యాన్ జిప్పేసుకొని తిరుగుతున్నాడు. ఇది బాలు స్టైల్. మీరు ఈ బాల్ అనుకున్నారు, ఆయన చూస్తున్నారు, ఆయన కాదు. ఆలోచించేయండి. అంటే ఎవరిని అనుకరిస్తున్నాం అండి? నేను బాగా చిన్నప్పుడు ఇంద్ర సినిమా వచ్చింది, నాకు బాగా గుర్తు. ఇంద్ర సినిమాలో ఒక పాటలో వేసుకుంటే 3 కలర్లు ఉంటుంది షర్టు, గుర్తుందా? ఏ పాట అది? పాడకండి, బాగోదు. మూడు 2 కలర్లు ఉంటే ఆ షర్ట్ అప్పుడు 1000 రూపాయలు. అది కొనేసుకు ఊరంతా వేసుకుంటేవారు కుర్రోళ్ళు. మొన్న 22వ తారీఖు ఎంతమంది గుర్తుందో, మెగాస్టార్ పుట్టినరోజు. నాకు బాగా గుర్తుండిపోయింది చిన్నప్పుడు, 22వ తారీఖు ఆగస్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు అని. ఎందుకంటే మా ఊర్లో పండగ చేసేవారు దాన్ని. అప్పట్లో పండగ ఏంటో తెలుసా? ఇప్పుడు అందరూ కటౌట్స్ ఫ్లెక్సీలు పెడతారు, అప్పుడు ఫ్లెక్సీలు కటౌట్లు లేవు. నా చిన్నప్పుడు బాగా క్లాత్ మీద ప్రింటింగ్ వేయించేవారు, మెగాస్టార్ అభిమానులు ఇది అని చెప్పి ప్రింటింగ్లు వేయించేవారు. చిరంజీవి ఫోటోలు దొరక గ్రీటింగ్ కార్డులు తెచ్చి ఒక చెక్క తెచ్చి చెక్క అంతా అంటించేసి మధ్యలో పెద్ద ఫోటో అంటించేవారు. అక్కడ ఒక బాక్స్ పెట్టి డ్యాన్స్లు వేస్తూ ఉండేవారు. ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు, ఆడికి అభిమానులు ఈడికి దరిద్రమైన రాజకీయ నాయకులు కూడా అభిమానులు ఎక్కువైపోయారు. ఈ రాజకీయ నాయకుడు పుట్టినరోజు అనుకోండి, ఊరంతా ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇప్పుడు అంటే ఎవరికి అభిమానం అయిపోయి ఎవరిని అనుసరిస్తున్నాం మనం? ఆలోచించాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అనుసరించకుండా ఉన్నారంట. మీరు అనుసరించలేని కారణం చేత మీకు అపజయం రాబోతుంది. మీరు అనుకొని మీరు ఆ ప్రాంతానికి వెళ్తే మీరు మరణిస్తారు. వెళ్ళకండి. మీరు వెళ్ళే ప్రాంతంలో మీకంటే ముందు వారు అక్కడ ఉన్నారు. ఎందుకు వస్తారు? మాటేసి ఉన్నారన్నమాట. ఈరోజు మనల్ని మాటేసి ఉన్నారు, మనకు ఒక మాటేసి ఉండే ఎవడు? రాజు చెప్పారు దైవజనుడు, ఏమని? లూసిఫర్ అంటే వాడి పేరు ఎంత చక్కని పేరో. ఏమంటే మంచి బహుమానం పొందుకున్న వ్యక్తి, ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి, గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరంటే లూసిఫర్. ఆడిని మించిన జాబ్ ఎవరికి లేదు. అలాంటి వ్యక్తి గర్వించాడు, దిగాడు, అయిపోయాడు. ఇప్పుడు వాడు పొంచున్నాడు మన కొరకు. ఎక్కడ వెళ్తే అక్కడ పట్టుకోమని చూస్తున్నాడు. ఏమంటే చర్చికి వచ్చేసరి పట్టుకుంటున్నాడు, వదలట్లేదు. చర్చిలో కూడా ఫోన్ వస్తుంది కదా, ఫోన్ ద్వారా పట్టుకుంటున్నాడు వాళ్ళు. రాత్రి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నాం కానీ చూసాం. మందిరంలో ఫ్రీగా వస్తుంది వాక్యం, మందిరంలో చక్కగా కూర్చోట్టున్నాం, వాక్యం వేసి పోతున్నాం, అయిపోయింది అనుకుంటున్నాం. ఆయన అంటే సెల్ ఫోన్లో ఆలోచన చేయాలి. బైబిల్లో ప్రతి దానికి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోతూ ఉంటాం, లేదా ఏదో పని ఉందని బయటికి పోతాం, 1 2 గంటలు బయటికి పోతాం, 2 గంటల ఆరాధనలో బయటికి పోతూ ఉంటాం, ఎవరో పిలిచారని బయటికి పోతూ ఉంటాం, పిల్లలు ఏడ్చారని బయటికి పోతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకంటే ఆశీర్వదించబడిన ప్రాంతానికి, శపితమైన ప్రాంతానికి పోతున్న ఆలోచన రావాలి మనకి. దీవించబడిన ప్రాంతం నుండి లోకంలోనికి వెళ్ళిపోతున్న ఆలోచన రావాలి మనకి. ఇక్కడ నుండి కదిలి బయటికి వెళ్ళామంటే అపవాది చేతిలోకి పోతున్న ఆలోచన రావాలి మనకి. నేను నిజంగా అంటాను, టైం టు వాక్యం వింటున్నప్పుడు లేదా ప్రార్థన చేసుకుంటున్న నీ భార్య అన్నా సరే నేను డిస్టర్బ్ చేసిందంటే ఆమె ఒక సాతానుగా భావించాలి. నువ్వు క్రైస్తవుడైతే అలా భావిస్తాడు. ఏమండి, అప్పటిదాకా యేసు ప్రభు తిరిగాడు. ఎవరు ఆయన? పేతురుని ఏమంటాడు దేవుడు? నా దగ్గర నుండి పో సాతాన్ అంటాడు. పేతురు ఏ సాతానా? పేతురు ఏమైనా లోకస్తుడా? పేతురు ఏమైనా అద్భుతాలు చేయలేని వ్యక్తా? పేతురు ప్రార్థన చేయలేని వ్యక్తా? పేతురు దేవుడితో తిరగలేని వ్యక్తా? పేతురు దేవుని కొరకు జీవించలేని వ్యక్తా అంటే కాదు, అన్నీ చేశాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడిన కారణం చేత పో సాతాన్ అంటాడు. ఆలోచన చేయండి. కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ ఉంటాం, దేవుణ్ణి అనుసరించకుండా జీవిస్తూ ఉంటాం, దేవుని మాట లెక్క లేకుండా తిరుగుతూ ఉంటాం, దేవుని మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. నేను అంటాను, ఇక్కడ ఈ మాట అక్కడ ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నీలో సాతాను యొక్క స్వభావం ఉంది. వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. జాగ్రత్త. ప్రేరేపించబడినప్పుడు ఆ ప్రేరేపణకు లోబైపోతున్నావు అంటే నువ్వు మరణానికి దగ్గరవుతున్నావు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే మాట రాస్తున్నాడు. చదవండి మరొకసారి ఆ మాట. అమాలేకీయులు, కనానేయులు మీకంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని. అనుసరింపని వాడికి దేవుడు తోడు లేడు. ఆలోచన చేయాలి. దేవుని స్తుతించిన వారికి దేవుని తోడు రాడు.
మనం అంటాం ఎప్పుడో సంవత్సరం ఒకసారి భక్తి చేస్తాం, సంవత్సరం ఒకసారి ప్రార్థన చేస్తాం అంటాం. దేవుడు నాకు తోడే ఉన్నాడండి. మరి దేవుడికి ఇంకా పని పాటలు, నీకు తోడు ఉండడమే ఆయన పని. ఇందాక చెప్పాను కదా ప్రారంభంలో, నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. వాక్యం అది, నా మాటలు కాదు. దేవుని వాక్యం అంటాడు, మీరు నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అంటాడు. అప్పుడు ఎప్పుడు? ఆయన యొద్దకు వచ్చినప్పుడు. ఆయన వద్దకు వెళ్లకుండా ప్రార్థన చేయ, ఆయన వద్దకంటే ఒక్క మందిరం కొరకే మాట్లాడలేదు, ప్రతిరోజు ఆయన దగ్గరికి ఎలాగెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి? మోకరించి ప్రార్థన చేయాలి, ప్రభువా అని మాట్లాడాలి. ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయనకు సమీపంగా వెళ్ళినప్పుడు ఆయన నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, నేను దర్శించే ప్రయత్నం చేస్తాడు. ఆయన అనుసరించడం అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని పాటించడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యాన్ని బట్టే బ్రతకడం. ఏమండి ఈ రోజుల్లో ఎవరండి వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు? వాక్యానుసారంగా మీరు బ్రతకరు అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో. మరీ వాక్యానుసారంగా బ్రతకమంటే అలాగండి, ఆదివారం వస్తాం, 2 గంటలు ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం, 10 రూపాయలు కానుకేస్తాం. ఇంకా ఎక్కువైతే ఎప్పుడో ఒకసారి బోనస్గానే శనివారం శుక్రవారం వస్తాం. ఇదే భక్తి, ఇంతకంటే భక్తి ఎవరు చేస్తే ప్రపంచం మీద అని అనేవాళ్ళు, అనే మేధావులు కూడా లేకపోలేదు ఈరోజు. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏమంటే మన బ్రతుకులు మనం సరి చేసుకుంటూ ఉండాలి. మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకుంటాం. ఎలా సరి చేసుకోవాలి అంటే ఏంటి? వాక్యం సిద్ధంగా ఉంది మన ఎదుట. ప్రార్థన చేయడానికి నీ రూమ్లో నీ ఏర్పాటు చేసుకుని ప్రాంతం సిద్ధంగా ఉంటుంది. నేను మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎంతమంది వాక్యం చదివారు లేచి? వాక్యం చదివిన వాళ్ళు. ఈరోజు ఎందుకంటే వాక్యం ఆదివారం విశ్రాంతి దినం. మొన్న ఎవరో కానండి, మన చర్చోళ్ళు మరి బయట చర్చోళ్ళు గుర్తులేదు కానీ, మన చర్చోలే ఎక్కడ ఉండదు పాప, చర్చికి రావంటే ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం అన్నాడంట. ఏ రోజు? విశ్రాంతి దినం అంటే నిజమే, విశ్రాంతి దినం. విశ్రాంతి తీసుకుంటాను నేను. దేవుడు నీకు కష్టం కలిగినాడు విశ్రాంతి దినం అని అన్నాడు. ఏమవుతాం మనం ఒకసారి ఆలోచన చేయండి. కష్టం వచ్చినట్టు దేవుడు దేవా 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 అంటే, అయ్యా విశ్రాంతి దినం అయ్యా అనడానికి దేవుడు, నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి ఆలోచించాలి. ఒక్కరోజు కనీసం ఒక్క అధ్యాయం చదవడానికి ఎంత కష్టం వచ్చేస్తుంది. గంటల తరబడి ఫోన్ ముందు కూర్చుంటాం, గంటల తరబడి. నిజంగానే ఈ మధ్యకాలంలో నా ఫోన్ అమ్మేసిన తర్వాత ఫోన్ పోయింది. ఈ ఫోనే, ఆ డబ్బా ఫోనే వాడుతున్నాను. నెట్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. ఇంకా నాకు విరక్తి వచ్చేసింది ఫోన్ మీద. నేను ఎక్కువ శాతం ఫోన్తో గడిపేవాను. ఒకప్పుడు మంచి స్మార్ట్ ఫోన్, 40,000 రూపాయల ఫోన్ కొనుక్కుంటే ఫోన్ దగ్గర దేంతో కలుపుతాం? ఏ తమ్ముడా వినాలి, దేంతో కలుపుతాం? దేవుడి పాలయ్య గారు రాత్రి ఎంత చెప్పాడు ఫోన్ అయింది? తమ్ముడు నువ్వు ఉన్నావు కదా, ఎంత చెప్పాడు? 7,000 రూపాయల ఫోన్ కొనుక్కోండి ఆయన. ఫోన్ దేనికి బాబు? వాట్సాప్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, యూట్యూబ్ అన్నీ వస్తాయి. 7,000 రూపాయల ఫోన్ చాలదా మనకి? ఆల్రెడీ తమ్ముడు 25,000 రూపాయలు అంటే ఆఫ్టర్లు అంటే మాట్లాడు. 25,000 రూపాయలు ఆఫ్టర్లు అంటమ్మా. ఆయన అలా అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అయ్యారు నాది 18,000 అంటే నాది 20,000 బాబు అన్నాడు. ఈ ఫోన్ వాడడానికి నాకు చిరాకు. ఎందుకంటే ఒకప్పుడు రేంజ్ ఫోన్ వరకు కిందకు వచ్చేసరికి వాడబుద్దిట్లేదు. నిజంగా నేను కొన్ని సందర్భాల్లో సంతోషించిన రోజులు ఉన్నాయి. ఎందువల్ల ఫోన్ వాడడానికి లేదు, పర్లా సరిపోద్దులే అనుకుంటున్నాను. మళ్ళీ కొనుక్కుంటే మళ్ళీ వాడాలనిపిస్తుంది. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేనికి మనం అనుసరిస్తున్నాం, దేనికి ఎడిట్ అయిపోతున్నాం, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే ఫోన్కి ఇస్తున్నాం. ఉదయాన్నే లేచి ఎవడు మెసేజ్ చేశాడు, ఎవడు వాట్సాప్ చేశాడు, ఫేస్బుక్లో ఎదవ ఏం పెట్టాడు, ఎవరు తిట్టాడు, ఇవే కావాలి మనకి. ఉదయం లేచి ప్రభువా నాకు నీ చిత్తం ఏంటి, ప్రభువా నేను ఏం చేయాలి, ఏం చేస్తే నీకు ఇష్టం అని ఆలోచన, దేవుణ్ణి అనుసరించాలని ఉద్దేశం కనీసం 100కి 1% కూడా రావట్లేదు మనుషులుగా మనకి. దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? అందుకే ఒక చోట అంటాడు, నాకు ప్రార్థన చేయక ఆహారం ఇంగు నా ప్రజలకు తెలివి లేదు. తెలివైన వాళ్ళు ఆయన అంటాడు. తింగరోడ్లో మాట్లాడతారు కొన్ని సందర్భాలు. దేవునికి తెలివి లేదు, మనం చాలా తెలివైన వాళ్ళం, ఆయన తెలియట్లేదు. ఏ విషయాల్లో పనిచేస్తాయి? మన తెలివితేటలు లోకంలో పనిచేస్తాయి. లోక ఆశల్లో, లోకంలో కోరికల్లో మన తెలివితేటలు పనిచేస్తాయి. దేవుడు ఖచ్చితంగా లెక్క అడిగినప్పుడు నీ తెలివి నా తెలివి ఏమవుతుంది ఒకసారి ఆలోచించి. లెక్క అడుగుతాడు, అప్పుడు ఏమవుతాం మనం. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు అమానేకుల చేతికి మీరు బలైపోబోతున్నారు, వాళ్ళు హతము చేయబోతున్నారు, కనుక మీరు జాగ్రత్త పడండి, మీరు దేవుణ్ణి అనుసరించండి. ఏమండి దేవుణ్ణి అనుసరించక మనం ఎవరిని అనుసరిస్తున్నామండి? మరొక చోట అంటాడు, ఏమండి సైన్యములకు అధిపతి యెహోవాను అనుసరింపక ఇతర దేవతలను అనుసరించిన వారికి శ్రమ. ఏంటంట? శ్రమ. ఈరోజు నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు?
ఏమండి అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళ బట్టలు వేసుకోవాలి, వాళ్ళ తలదూకోవాలి, వాళ్ళలాగే నడవాలి, వాళ్ళలాగే తినాలి, వాళ్ళలాగే అన్నీ వాళ్ళ చేత నీ అంటూ ప్రత్యేకత ఏముంది? నాకు బాగా ఇష్టమైన గాయకుడు మీకు తెలుసు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు, మీకు తెలుసు కదా. ఆయన పాడిన పాటలు క్రైస్తవ సమాజానికి అందించిన పాటలు లక్షల కొలదిగా ఉన్నాయి, వేలలో ఉన్నాయి, లక్షల కొలదిగా ఉన్నాయి. అందులో ప్రాణం పోసి పాడిన పాటలు వందలు ఉన్నాయి, వేలు ఉన్నాయి, వందలుగా వేలలో ఉన్నాయి. అలాంటి ఆయన ఏమంటే ఒక సాక్ష్యం ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ఆయన అంటే ఒకప్పుడు పాటలు పాడడానికి ప్రారంభ దినాల్లో ఘంటసాల గారిలా పాడేవారంట. తెలుసా ఘంటసాల? పెద్దగా పరిచయం లేదంటారు, ఏమో పాటలు వింటూ ఉంటాం కదా, మన పాత సినిమాల్లో పాటలు వింటూ ఉంటాం కదా. ఘంటసాల అనే వ్యక్తి అతనిలా పాడేవాడు అంటండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా జూనియర్ ఘంటసాలని పిల్లని అనేవారంట. బాలుని జూనియర్ ఘంటసాల అనేవారంట. ఈయన స్టేజ్ ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళలో ప్రోగ్రామ్స్ అక్కడక్కడ ఇచ్చినప్పుడు ఈయనలాగే పాడేవాడంట. ఒకరోజు అనుకోకుండా ఊహించలేని రీతిగా ఘంటసాల గారు వచ్చే ప్రోగ్రామ్కి ఈయన వెళ్ళాడు, బాలు గారు. ఆయన దగ్గర పేరు వస్తుంది అనుకొని ఘంటసాల గారిలో పాడుతున్నారంట. ఆ రోజుల్లో పాటలు పాడతామంటే అంతా వినేసి అన్నీ బాగున్నాయని చెప్పేసి అనుకున్న తర్వాత బాలు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా సార్ మీలాగే పాడాను, నేనండి బాలు నేనంటే, చాలా చక్కగా పాడేవయ్యా, నాకులా పాడాను, నేను ఉన్నాను కదా, నువ్వెందుకు మరలా అన్నాడంట. ఘంటసాలలో పాడాను, నేను ఉన్నాను కదా, నువ్వెందుకు అన్నాడంట. ఏంటి నువ్వెందుకు అని? ఎందుకన్నా నీ ప్రత్యేకత ఏముంది ఇందులో? ఒకరిని అనుసరిస్తే నీ ప్రత్యేకత ఉంది. నీ ప్రత్యేకత ఎక్కడ వస్తుంది? ఒకరిని అనుసరిస్తే నీ టాలెంట్ ఎక్కడికి వస్తుంది? బయటికి ఎలా వస్తుంది? నీ ప్రత్యేకత, నీ టాలెంట్ బయటపడాలంటే నీలో ఉన్నది బయట తీయాలి. ఏమంటే ఈరోజు ఒకరిని అనుసరించడం కాదు మనం, ఏమన్నా మనం అంటూ మన ప్రత్యేకత, దేవునికి ఏమి ఇస్తున్నాలో, నేను ఏం చేస్తే దేవుని మెచ్చుకుంటాడు, ఏం చేస్తే దేవునికి ఇష్టం అనే ప్రత్యేకతను తీసుకురావాలి. మీకు తెలుసు, యూట్యూబ్లో వాట్సాప్లో పెట్టిన ఒక వీడియో, స్టీఫెన్ పాల్ గారు మాట్లాడే దైవజనులు సెల్ ఫోన్స్ కోసం. ఐఫోను కనిపెట్టిన ఆయనంట తన పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడంట. ఎందుకు ఇవ్వడం అని అంటే ఆయన అన్నాడంట స్టేట్మెంటు, నా పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళ టాలెంట్కి మరుగైపోద్దండి. ఎవడో కనిపెట్టిన గేమ్ ఆడతారు కానీ వీడు గేమ్ కనిపెట్టాడంట కొత్తగా. అందువల్ల సెల్ ఫోన్ ఎవరైనా బుక్స్ ఇస్తారంట, బాగా చదవమని ఇస్తారంట. సెల్ ఫోన్ అంటూ ఇవ్వలేదంట వాళ్ళకి. ఇప్పుడు వచ్చి ఇంకా ఐఫోన్ కనుక్కున్న వ్యక్తి, ఆయన పేరు కూడా చెప్పి నాకు నోరు తిరగట్లేదు ఆయన పేరు. మనం ఏం చేస్తాం? పిల్లడు అడగాలని సెల్ ఫోన్ ఇచ్చేస్తుంటాం. ఒకరిని అనుసరించేటట్టు మనమే తయారు చేస్తున్నాం వాళ్ళని. వాళ్ళ ప్రత్యేకత నువ్వేం చేయగలవరని వారికి అప్పచెప్పాలి. నువ్వేం చేయగలవు, ఇలా చేస్తే దేవునికి నచ్చుతుంది, నీ ప్రత్యేకత దేవునికి నచ్చాలి అనే విషయంలో వారిని నడిపించాలండి. ఏమండి మీకు తెలుసో తెలీదో, మీరు పిల్లల కోసం చెప్తే మా పిల్లలు ఇలా చేస్తాడు, మా బిడ్డ ఇలా చేస్తే, మా అమ్మాయి ఇలా ప్రార్థన చేస్తుంది, ఇలా చేస్తారని చెప్తూ ఉంటారు. మందిరంలో వారి పద్ధతులు చూస్తామంటే, వాళ్ళ విధానాలు చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇంటి దగ్గర బాధ్యతగా నేర్పించట్లేదా అని భయం వేస్తుంది నాకు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్పాను కొన్ని విషయాలు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, వాళ్ళు ఇంటి దగ్గర ఏం నేర్చుకుంటారో తెలియదు, మందిరంలో అదే లక్షణాలు. ఒక మాట చెప్తే వినడం లేదు, ఒక మాట చెప్తే లోబడడం లేదు, మాట చెప్తుంటే తిరగబడతా ఉన్నారు. ఎందుకు ఇవి వచ్చాయని మీరు నేర్పించడం లేదు ఇంట్లో. ఏమండి ఇలా ఉండాలి మన విధి అని పిల్లలకి చిన్నప్పుడు నేర్పించాం అనుకోండి, వాళ్ళకి అలవాటు అవుతాయి. ఇదిగో దేవునికి ఎలా ఉంటే నచ్చుతుంది, ఇలా ప్రార్థన చేసి నచ్చుతుంది, ఇలా మనం మాట్లాడితే నచ్చుతుంది, కనుక ఇలాగే నడవండి అని పిల్లలకు మనము ప్రత్యేకంగా నేర్పించే వారంగా ఉండాలి. ఇవన్నీ వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తుంది. మనం దేవుణ్ణి అనుసరించాలి. ఏమన్నా దేవుణ్ణి అనుసరించక మనం నడిస్తే ఏమవుతామంటే మనం ఖడ్గం పాలవుతాం. దేవుని తోడు మనకు ఉండదు. ఆ వాక్యం చదవం మరొక్కసారి చూడండి. అనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించడం మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని. దేవుడు ఎవరంట? ఎవరికి తోడై ఉండడంట? అనుసరింపకుండా ఉండని వారికి దేవుడు తోడు లేడు. ఈరోజు నువ్వు అనుసరిస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. అవండి మొట్టమొదటిగా దేవుడు తోడై ఉండాలని ఏం చేయాలి? మొట్టమొదటిగా పరవాసివై ఉండాలి లోకంలో. రెండోది దేవుణ్ణి అనుసరించాలి. చూడండి, మూడో విషయం చూద్దాం. అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21 వచనం చదవండి. ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. వంకరతనం అనగా తొంటరితనం. నేను చదువుని లేఖన భాగంలో తొంటలు అంటే ఎవరు? మాట వినరు, తొంటరేస చేస్తూ ఉంటారు ఎక్కువగానే. అమ్మఒడు అంటే ఈడొకటి చేస్తూ ఉంటాడు, భార్య ఎవడు చెప్తే భర్త ఒకటి చేస్తూ ఉంటాడు. తొంటరేసాలు ఎక్కువ ఉంటాయి. పైకి మాత్రం ఎంత బాగా మన నడుస్తూ ఉంటారో కదా. వాళ్ళ కోసం దేవుడు అట్లా ఏమంటే ఇశ్రాయేలులో వంకరతనం చూడలేదట. అంటే మీరు ఆలోచన చేయాలి, ఇశ్రాయేలులో వంకరతనం లేదంటారా? ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా జీవించలేదంటారా? ఇశ్రాయేలు సొనుక్కోలేదంటారా? ఇశ్రాయేలు దేవుణ్ణి దూషించలేదా?
ఇశ్రాయేల్ దేవుని గాయపరిచే మాటలు మాట్లాడలేదా? ఇశ్రాయేల్ ఏం దేవుడు మాకేం పెట్టట్లేదని అడగలేదా? దేవుని ప్రణాళిక చూడండి, మీరు ఆలోచించండి. దేవుడు ఈ మాటను పలకడానికి గల కారణాలు మీరు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క ఆలోచనలో ఇశ్రాయేల్ పట్ల దేవునికి ఉన్న ప్రత్యేకమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. నేను ఈ మాట చదివాను, ఏంటి ఇశ్రాయేల్ ఎలా అంటున్నాడు ఏంటి దేవుడు? ఇశ్రాయేల్ సునుక్కున్నారు, తిట్టారు, వ్యతిరేకించారు, దైవజనుడైన మోషేని తిట్టారు, ఎన్నోసార్లు దేవుని దూషించారు, ఎంతోమందిని దేవుడు చంపేశాడు అరణ్యంలో. ఎందుకు ఎంత మాట మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతాను ఆలోచన చేసి వాక్యానం చదివితే నాకు అర్థమైన మాట, అక్కడ రాసిన మాట ఏంటంటే దేవుని యొక్క మనసులో ఉన్న మాట చెప్తున్నాడంట. ఇలా ఉండాలి ఇశ్రాయేల్ అంట, ఈ విధంగా జీవించాలని ఆశపడుతున్నాడంట. వంకరతనం లేని వారిగా, నా మనసులో వారి స్థాయి అది అని అనుకుంటాడు దేవుడు. చూడండి, కొంతమంది తప్పు చేసినా, ఏ పనికిమాల పని చేసినా మనం అంటాడు చాలా మంచోడు రా అంటాం. అనమా? ఎందుకు అంటాం మాట? నాకు కావాల్సిన వ్యక్తి, నాకు హృదయానుసారుడు లేదా నాకు బాగా నచ్చిన వ్యక్తి అనుకో, ఆడి కోసం సపోర్ట్ చేస్తూ ఉంటాం మనం. ఆడు తప్పుడు వ్యక్తి అయినా, ప్రజలందరికీ తప్పుడు వ్యక్తిగా కనబడినా మనకు మాత్రం అలా కనబడ్డు. మీకు బాగా అర్థం కావడానికి చూడండి, పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు. పొరపాట్లు చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ఎవరన్నా వచ్చమ్మా నీ కొడుకు చూడమ్మా ఎలా చేశాడంటే మనం ఏమంటాం? నా కొడుకు అలాంటోడు కాదు, నీ కొడుకు అలాంటోడు అంటాం మనం. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ అంటుందంట, నా కొడుకు అలాంటోడు కాదండి, మీరు కావాలని చెప్తున్నారు అంటుందంట. కేసు ఎట్టవలసింది తెలిసిన అలాంటోడు కుర్రోడు. బాబు అమ్మ సరే అమ్మ దండం, నీ కొడుకు అలాంటోడు కాదు, నీ దగ్గర పెట్టుకో, నా దగ్గర పంపించగానే పంపించాడంట. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు? కొంతమంది తల్లులు గుడ్డిగా నమ్ముతారు పిల్లల్ని. గుడ్డిగా నమ్మితే మోసపోతాం మనం. మనకు అర్థం కావట్లేదు. వాడిలో తప్పు లేకపోయినా కొన్ని కోణాలు తప్పుగానే చూడాలని, వాడిలో మంచి లక్షణం లేకపోయినా కొన్ని సందర్భాల్లో చేసే పని మంచి అయినా సరే ఎందుకు చేస్తారో అది కరెక్ట్ కాదని చెప్పి నిరాకరిస్తూ ఉండాలి. అంటే వాడు ఆ పనిలో ఇంకా క్రియేటివిటీగా ఆలోచించాలని ఆలోచనతో వాడిని అభ్యంతరపరుస్తూ ఉండాలి మనం. అప్పుడు మా నాన్నకి ఎలా చేస్తే నచ్చుతుంది, ఎలా చేస్తే మా అమ్మకి నచ్చుతుంది అనే ఆలోచనలు వస్తుంది. మనం ఎంత చేసామనుకో ఎంత చెప్తాం, నా కొడుకు అని పాట పాడుతూ ఉంటాం. ఆ పాటే వాడి జీవితాన్ని పతనాన్ని నడిపిస్తూ ఉంటుంది. తెలియదు మనకి తెలియదని కొన్ని సందర్భాలు అనకూడదు, అలా చెప్పకూడదు, అలా చేయకూడదు అని తెలియదు మనకి. ఏమండి కొన్ని సందర్భాల్లో నేను చిన్నప్పుడు కూడా నాకు పని చేసే వర్క్లు కూడా ప్రేమ ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు. వర్క్ చక్కగా చేసేవాడు శుభ్రంగానే. వాడు ఎంత అందంగా చేసి అది చూడండి, నేను ఎక్కడైనా డౌట్ ఉందనుకున్నా ఇదే బాగాలేదని అడుగుతాను నేను. ఎందుకంటే అది కూడా కనబడకూడదు నాకు. మీకు అర్థమైందని చెప్పే మాట మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ వాజ్ అందంగా ఉందనుకోండి, కొంతమంది ఏమంటారు ఇంత అందంగా ఉంది బాగుందని అనుకో, ఎందుకు మురుకుగా ఉందని అంటాను నేను. ఎందుకంటే ఆ మురికి కూడా వారిలో ఉండకూడదని ఆలోచన వాళ్ళకు ఉండాలి. పిల్లలు ఆ చిన్న తప్పు కూడా చేయడానికి వీలు లేదు అని ఆలోచన చేయాలి. నేను చాలా సందర్భాల్లో ఇన్ని గట్టిగా కొట్టడం గల కారణాలు ఏంటి సార్? అదే కారణం. ఎవరో ఏలు పెట్టి చూపించే వరకు మనం ఎందుకు చూసుకోలేదు? నా మీద నా కోపం, రెండోది వాడి మీద చూపిస్తూ ఉంటున్నది. ఎవరో ఏలు పెట్టే వరకు మనం ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో పిల్లల్ని చూస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తుందంటే మనం దేవుని విడిచిపెడుతూ ఉంటాం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం, వంకర త్రోవల్లో నడిపించడానికి కారణాలు మనం అయిపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే వారిలో ఏ వంకరతనము లేదు అనడానికి గల కారణాలు ఏంటంటే దేవుని మనసులో వారి స్థాయి ఎలా ఉంది. ఈరోజు నీ స్థాయి దేవుని దృష్టిలో ఎలా ఉంది ఒకసారి ఆలోచించి. కొన్ని సందర్భాల్లో దేవుడు నా పిల్లలు ఏ పాపము చేయరే, నా పిల్లలు ఎలాంటి దోషము చేయరే, నా పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా జీవిస్తారని నేను అనుకుంటా ఉంటాను. కానీ మన స్థాయి ఎలా ఉంది దేవుని యొక్క దృష్టిలో? దేవుడు ఆ స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడు మనం ఏం చేస్తామంటే వంకరి మార్గాలు ఎదుర్కొంటూ ఉంటాం, వంకరి త్రోవలు వెతుక్కుంటూ ఉంటాం, వంకరి ఆలోచనలు, వంకరి తలంపులు, వంకరి బుద్ధులు. ఆలోచించేయండి, నీ బుద్ధి మారకుండా దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం ఏమి? ఆలోచించండి. రాత్రి హృదయం అన్ని విషయంలో మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది అని వాక్యం చెప్పాడు ఆయన. ఎన్ని లక్షణాలు చెప్పాడు? ఏమండి 7 లక్షణాలు చెప్పాడు. 7 లక్షణాలు చెప్పడానికి గల కారణం ఒక మాట చెప్పాడు. ఒక చిత్తకారుడు అంట ఒక గుండె బొమ్మ వేసాడంట, హృదయం యొక్క బొమ్మ వేసాడంట. ఆ బొమ్మ వేసి ఆ బొమ్మకి 7 నరాలు బయటకు వచ్చేటట్టు చేసి 7 నరాల దగ్గర 7 జంతువులు బొమ్మ వేసాడంటండి. ఆ 7 జంతువులకు ఉన్న క్రూరత్వాన్ని, ఆ 7 జంతువులకు ఉన్న లక్షణాలను రాత్రి వివరించాడు ఆయన. ఏంటి మొట్టమొదటిది ఏంటండా? అమ్మా పురుషులు రాలేదు కదా, వినండి. మొట్టమొదటి ఏంటి? గర్వం.
నెమలికి గర్వం ఎక్కువ అంట. గర్వం నాకు ఉందో చూడండి అని చూపిస్తుంటుంది అది. రెండోది ఏంటి? మేకపోతు. దానికి ఉన్న లక్షణం ఏంటి? కామంతో కళ్ళు మూసిపోతూ ఉంటుంది దానికి. తల్లి చెల్లి కనబడదు దానికి. చాలా దారుణమైన మేకపోతు యొక్క లక్షణం. ఏమంటే తర్వాత పంది. దీని లక్షణం పైకి చూసే పని ఉండదు, తినడమే. పడి మేసి ఏమంటే చచ్చేదాకా తింటానే ఉంటుంది అది. తర్వాత సోమరితనం, తాబేలు. ఏమంటే కష్టపడ్డు చేయడు, సోమరితనంతో బద్ధకంగా జీవిస్తూ ఉంటాడు. తర్వాత చిరతపులి. కోపం, మనిషికి ఉన్న కోపం అంటారు కదా మంది, మనిషికి వచ్చిందిరా కోపం నీకు అంటూ ఉంటారు. ఎంత కోపం వచ్చేద్దో మనకి. కోపం దేవుని నీతిని నెరవేర్చదండి. కోపం పాపం, వాక్యంలో రాసింది. కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కోపంలో కొన్ని సందర్భాలు మనము ఆలోచన లేకుండా ఏమండి ఇది కరెక్టో కాదో తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాం కోపంలో. అది కరెక్ట్ కాదు. తర్వాత ఏడోది ఏంటి? 6 పాము. ఏంటి? పగలో లోపల పగలెట్టుకుంటా ఉంటా. చక్కగా మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది వాక్యం విన్నాం కానీ. తర్వాత లాస్ట్ కప్ప. అసలు ధనం కోసం కప్పకి సంబంధం ఏంటి ఆలోచించారు మీరు? అసలు ఎందుకు కప్పనేసాడు? చనిపోయే పరిస్థితిలో పాము నోట్లో కప్పుండి వెళ్ళిపోతాను పెట్టిన పట్టుకుతుంటుందంట కప్ప. పాము నోట్లో ఉంది, అది చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, వెళ్ళిపోతాను పెట్టిన పట్టుకుంటుంది నాలుగుతో. అంటే ధనాపేక్ష అన్నాడు. అంటే చచ్చిపోయేదాకా సంపాదిస్తారు వీళ్ళు, చచ్చిపోయేదాకా ప్రాకులు పడతారు. కానీ ఈ ప్రాకులు పడిందంతా ఎవరు పట్టుకెళ్తారో అర్థం కాదు. ఆలోచన చేయండి. మనం ఏ విషయాల్లో ముందుకు సాగాలో, ఏ విషయాల్లో నడుచుకోవాలో, ఏ విషయాల్లో జీవించాలో అర్థం చేసుకోవాలి. అట్లా చూడు, వంకరి త్రోవ ఉండకూడదు మనలో. వంకరి మార్గాలు, వంకరి లక్షణాలు, ఈ లక్షణాలు మనలో ఉండకూడదని వాక్యంలో క్లియర్గా. అలా ఉంటేనే దేవుడు నీకు ఏమంటాడంట? చదవండి మాట. ఏమండి? ఇశ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు. అతడు దేవుడైన యెహోవా అతనికి తోడై. మనకి దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీకు అదే ఆశ ఉంటే నీలో ఉన్న వంకరతనం ఏదైతే ఉందో దాన్ని, అంటే పలానా వ్యక్తి వచ్చి నువ్వు వంకరోడురా ఇదిరా అదిరా అనక్కర్లేదు. ఎవరికి వారు వ్యక్తిగతంగా విమర్శించుకోవాలి. నాలో ఏమైనా ఉందా, నాలో ఈ దోషం ఉంటే సరిచేయి ప్రభువా, నాలో ఈ వంకరతనాలు ఉంటే నువ్వు మాట్లాడు, నన్ను బాగు చేయి అని అడగాలి దేవుణ్ణి. ఏ రోజుకి ఆ రోజు, ప్రతిరోజు లేచిన వెంటనే వ్యక్తిగతంగా నీలో ఉన్న ప్రతి పాపమును దేవుని ఎదుటి ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. పండుకునేటప్పుడు ప్రభువా ఈ రోజంతా చేసిన ప్రతి పొరపాటుని క్షమించమని అడిగి పడుకోవాలి. ఈ రెండూ లేకుండా క్రైస్తవుని అని చెప్పుకోవడానికి అర్హత లేనివారు అంటాను నేను. ఈ రెండూ లేకుండా క్రైస్తవుని అని చెప్పుకోవడానికి అర్హత లేదు మనకి. క్రీస్తుని కలిగి ఉన్నవారినే క్రైస్తవులు అంటారు. ఈరోజు క్రైస్తవుడు అనబడడం అంటే క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగిన వాడి లక్షణాలు కలిగి ఉండాలి. ఉన్నాయా మనలో ఈ లక్షణాలు? ఏమండి? వంకరి మార్గాలుంటే సరి చేసుకునే వారమై ఉండాలి. చూడండి, యెహోషువ గ్రంథము 4వ విషయాన్ని నేను చూపిస్తా ఉన్నాను. మరొక మాట చూపించిన వాక్యాన్ని ముగిస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం త్వరగా చదవండి. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఏమండి? ఈ మాట మీరు గమనించండి. ఇక్కడ రాసిన మాట శాపగ్రస్తమైంది మనలో ఏది? ఏంటి శాపగ్రస్తమైంది? దేవుడు ఏదైతే శాపం అని అన్నాడో అది ఉండకూడదు మనలో. కొంతమంది ఏమంటే మాట్లాడకూడని మాట్లాడేస్తారు, చేయకూడని పూజలు చేసేస్తారు, తినకూడని వస్తువులు తినేస్తూ ఉంటారు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు, చేయకూడని అన్నీ చేసేసి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా చేయడాన్ని బట్టి, ఇలా చేయడానికి కారణాన్ని బట్టి ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలు ప్రజలు చిన్న ప్రాంతమైన హాయి పట్టణాల మీదకి వెళ్తే అక్కడ అపజయాన్ని పొందుకుంటూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళి చచ్చిపోతూ ఉంటారు. ఈ చచ్చిపోయే కారణం చూసి యెహోషువ అంటాడు, అయ్యా ఎందుకు మమ్మల్ని ఇలా పిలిచావు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేసావు, ఎందుకు ఈ ప్రజలు ఇలా చనిపోతున్నారు, ఎందుకు ఈ మరణం వెంబడి వస్తుంది, ఎందుకు జయాన్ని పొందలేకపోతున్నాం, అలాంటప్పుడు ఆ ప్రాంతాన్ని మమ్మల్ని విడిచిపెట్టాలి కదా, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చామని ఏడుస్తూ ఉంటాడు, కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు. ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులు దేవుని యొక్క మందసం ఎదుట మోకరించి ప్రార్థించి సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో మీలో శాపగ్రస్తమైంది ఒకటి ఏముందంట చెప్పాలి. ఏముంది? ఏంటి మనలో ఉన్న శాపగ్రస్తమైన ఆలోచన రావాలి మనకి. ఇప్పుడు
దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా సరే అది శాపగ్రస్తమైందే. చాలామందికి ఈరోజు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చాలా జరుగుతూ ఉంటాయి. ఏమండి, దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశాలు మనలో చాలా ఉంటాయి. దేవునికి నచ్చని వ్యతిరేకమైనవి చాలా ఉంటాయి. ఈ విషయాలు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ దేవుడు అంటాడు, ఇదిగో మీలో శాపగ్రస్తమైన ఉంది, అది తీర్చుకుంటేనే కానీ మీరు బ్రతకరు అని. అంటే ఎవరిలో ఉందో కింద వచనాలు ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న ఆ విషయాలు కింద వచనాలు ఉంటాయి. ఎవరిలో ఈ శాపగ్రస్తమైందో అవన్నీ చూస్తాడు. ఆ విషయాలు వారిలో ఉన్న కారణం చేత వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారంట. నో క్షమాపణ. ఇప్పుడు క్షమాపణ ఉంది మనకి. క్షమాపణ పొందుకోవాలంటే ప్రభు సన్నిధిలో ప్రాధేయపడాలి. ఏమండి, యెహోషువ అంటాడు, అయ్యా ఎందుకు ఇంత ముప్పుని తెచ్చారు మీరు, ఎందుకు ఈ శాపగ్రస్తమైంది మీలో ఉంచుకున్నారని అంటూ ఉన్నప్పుడు ఏమండి ఇశ్రాయేలు ప్రజలందరూ రాళ్ళు లేపి వారిని కొట్టి చంపేస్తారంట. ఆలోచన చేయండి, ఈరోజు నిన్ను నన్ను చంపేసేవారు ఎవరు లేరు, అడిగేవారు కూడా ఎవరు లేరు, ప్రశ్నించేవారు కూడా ఎవరు లేరు. ఈరోజు ప్రశ్నించడం లేదు కదా అని ఇష్టానుసారమైన అలవాట్లు, ప్రశ్నించడం లేదు కదా అని ఇష్టానుసారమైన మాటలు, ప్రశ్నించడం లేదు కదా అని మన హృదయము ఏది ప్రేరేపిస్తే చేస్తున్నాం మనం. ఆలోచన చేయండి, ఎంత భయంకరమో ఈరోజు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీలో శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నది, అది తీసుకుంటేనే కానీ నేను మీకు తోడై ఉండను. కొన్ని సందర్భాల్లో భయానకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు వినాలి. భయానకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు సమస్య మనపై ఏలుబడి చేసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయవా, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇలాంటి భయంకరమైన పరిస్థితి నాది, ఈరోజు నా పరువు పోయేటట్టు ఉంది, లేదా నా విలువ పోయేటట్టు ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఏడుస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. దేవుడు అంటే నవ్వుతాడంటండి. వాక్యంలో ఉంది కదా, మీరు ప్రార్థన చేసినప్పుడు నేను వినను, చెవులు మూసుకుంటాను, మీరు మొరపెట్టినట్టు నేను నవ్వుతాను. ఎంత భయంకరమైన విషయాలు ఉండవి, ఆలోచించేయండి. దేవుడే మనకు సహాయకుడిని ప్రార్థన చేద్దామని మోకరిస్తే ఆయన నవ్వుతూ ఉంటే ఎవరితో చెప్పుకుంటాం బాధ, ఆలోచన చేయండి. మీకు తెలుసు ఎవరు చెప్పాలి అర్థం కావట్లేదు అంటారు. నడుస్తున్న మార్గంలో కప్పను తొక్కి వెళ్ళిపోయాడంట, వస్తూ వస్తూ చూసాడంట, దేవుడికి తెలుసు నువ్వు దేనికి ఎడుతున్నావో తెలుసు, దేనికి అడుగుతున్నావో తెలుసు, దేన్ని అడగపోతున్నావో తెలుసు, ఏం కలిగి ఉన్నావో తెలుసు, ఏ మనసుతో వచ్చావో తెలుసు, అన్నీ తెలిసిన వాడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను వినను అని. నువ్వు ప్రార్థన చేస్తున్న పలానా అవసరం నీకు ఉంది నాకు తెలుసు, కానీ నేను విన్ను అని క్లారిటీగా చెప్తున్నాడు. ఎందుకు విండు అని అంటే మనలో ఒక దోషము, శపితమైనది, దేవునికి నచ్చనిది ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచించండి, ఏంటి దేవునికి నచ్చంది, ఏది దేవుడు నచ్చలేంది? అది మనలో ఏదైతే ఉందో, అది ఏదైనా, నీ కుటుంబమైనా, నీ పరిచర్య అయినా, నీ పనైనా, ఇంకోటి ఏదైనా సరే దేవునికి నచ్చకపోతే మానే, దేవునికి ఆటంకం అయితే మానే. దేవుడు మరొకటి ఇస్తాడు, దేవుడు ఆశీర్వాదకరమైంది, దేవుడు మరొకటి ఇస్తాడు దీవెనకరమైంది. అవును, దేవుడు మరొకటి ఇస్తాడు నిన్ను వృద్ధిలోనికి తెచ్చేది. అది పొందుకోవాలంటే ఇది పెద్దదిలా కనబడుతుంది మనకి, కానీ దేవుని దగ్గర చాలా చిన్నదండి. ఇది మనం చేసేది పెద్దదిలా కనబడుతుంది, కానీ దేవుని దగ్గర చాలా చిన్నది. దాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ప్రతి చోట కూడా దీవిస్తూ ఉంటాడు. అటు దీవెనలు మనం పొందుకోవాలని ఆశ కలిగి మనం ఉండాలి. ఆఖరిగా మరొక విషయాన్ని మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. న్యాయాధిపతుల మొదటి గ్రంథము 5వ విషయాన్ని నేను చూపించి నేను వాక్యాన్ని ముగించేస్తాను. చూడండి 22వ వచనం, త్వరగా అది అయిపోయింది. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా అతనికి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, 2 చేతుల పైకి హల్లెలూయా. ఏంటంట, యోసేపు ఇంటి వారు బేతేలు అనగా దేవుని మందిరం. వినాలి, బేతేలు అనగా ఏంటి? ఆట స్థలమా, ఆడుకునే స్థలమా, ముసలం ముచ్చట్లు చెప్పుకునే స్థలమా, ఆ మాట ఈ మాట చెప్పుకునే స్థలమా, ఏంటిది చెప్పాలి, ఏంటిది? దేవుడు నివసించే స్థలం, దేవుని మందిరం. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా,
హల్లెలూయా. ఏమంటే ఇక్కడ అక్కడ చూడండి, యోసేపు ఇంటి వారు ఎక్కడికి వెళ్ళారంటే ఇల్లు దేవుని మందిరానికి వెళ్ళారు, బేతేలు అనబడే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ దేవుడు వారికి, ఎక్కడ దేవుడు తోడే ఉంటాడు? నేను సినిమా హాల్కి వెళ్ళానండి, ఒకటి సాక్షి చెప్తాడు. ఒకసారి వచ్చి సినిమాకి వెళ్తున్నాడంటే వెళ్తున్న మార్గంలో అనుకోకుండా బస్సు గుద్దిపోయిందంట. దేవుడే తప్పించారంట. ఎవరు తప్పించారు? దేవుడే తప్పించారంట. చేసేదేమో పనికిమాల పని, చెప్పే సాక్ష్యం ఏమో కొంతమంది సాక్ష్యాలు ఉంటాయి. వెళ్ళిన ప్రాంతాన్ని మరుగు చేసి సాక్ష్యంలో గొప్పగా చెప్తుంది దేవుని కోసం కొంతమంది. తెలుసా మీకు? ఏమండి, లోకంలో ఉన్నప్పుడు వినాలి. అమ్మా అయిపోయింది, ఆ మాటలు ముగించేది. మీ సహనాన్ని కోల్పోయారు, నాకు అర్థమవుతుంది. గంట కూడా అవ్వట్లేదు కానీ సహనం కోల్పోతున్నారు, ఏంటో అర్థం కావట్లేదు నాకు. గంటకు లోపే సహనాన్ని కోల్పోతే సినిమా 3 గంటలు చూస్తారా? సహనంగా చూస్తున్నారు. ఏమా వినాలి. కొంతమంది ఏం చేస్తారు, పనికిమాల పనులు చేస్తూ ఆ పనిని మరుగు చేసి దేవుని సన్నిధిలో, ప్రభువు నన్ను ఎంతగానో కాపాడారండి, వెళ్తున్న మార్గంలో దేవుడు ఎంతో సాయం చేశారండి, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాడు అది చెప్పడు, ఎక్కడికి వెళ్ళాడు చెప్పడు, కానీ దేవుడు తోడే ఉన్నాడని చెప్తాడు. ఏమండి ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతాడు, యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి అక్కడ తోడై ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళడం లేదు మనం? దేవుని మందిరానికి ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాం మనం? దేవుని సంఘంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం మనం? దేవుని సంఘంలో చేయవలసిన ప్రార్థన ఎందుకు చేయడం లేదు మనం? ఆలోచన చేయండి. ప్రశ్నించేవాడు లేడు, అడిగేవాడు లేడు, హెచ్చరించేవాడు లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు, ఏమండి భయపెట్టేవాడు లేడు. కనుకనే మన ఇష్టారాజ్యం అయిపోయింది. ఆలోచన చేయండి. దేవుడు ప్రశ్నిస్తే మనం ఏమవుతాం ఒకసారి ఆలోచన చేయండి. జస్ట్ ఊహించుకొని చాలంతే, ఏం అవసరం లేదు. అర్థమవుతుంది మనకి మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమైపోతుంటుంది. ఒకప్పుడు గంటల తరబడి చేసే ప్రార్థన ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఒకప్పుడు గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపే విధానము ఇప్పుడు ఎందుకు లేదు? మొదటి నుండి లేకపోతే పర్లేదు, నీ స్థితి అంతే అనుకోవచ్చు. ఏమ్మా, మొదటి నుండి లేకపోతే ఆ స్థితి అంతేనేమో లే జీవితం అనుకోవచ్చు. దేవుడు కూడా అంతేలా ఇంత ఇంక మారడానికి విదేస్తాడు. కానీ మొదటి ప్రార్థన చేసేవాళ్ళు, మొదటి భక్తిగా ఉండేవాళ్ళం ఇప్పుడు భక్తిని నటించే వాళ్ళం అయిపోయాం కదా. ఏమండి, ఎవరికి వారు ప్రశ్నించుకుంటే అర్థమైపోద్ది కదా మన భక్తి. ఆలోచన చేయండి. ఎవరికి వారు. నేను కొన్ని సందర్భాల్లో యూట్యూబ్లో ఆ వాక్యాలు ఈ వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, వాళ్ళు వీళ్ళు చెప్పి మనకు చెప్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత ఇలా చెప్పేవాడు ప్రార్థన ఎందుకు చేయడు? ఇంత ఇలా మాట్లాడుతుంది ఈమె ప్రార్థన ఎందుకు లేదు? ఇంత ఇలా చేస్తుంది ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనడం లేదు? ఎందుకు ఈ విషయాల్లో వెనకబడి ఉంది? ఇవన్నీ అబద్ధాలేనా అనిపిస్తూ ఉంటుంది నాకు. యూట్యూబ్లో వాక్యం నచ్చిందని కొంచెం చూస్తాం, నచ్చకపోతే పక్కకు పోతాం కదా. మందిరంలో అవదది కదా. నచ్చకపోతే బయటికి పోయానుకోండి, పాస్టర్ అడుగుతాడు, ఎక్కడ పోతున్నాం అన్నాం అనుకోండి, చిన్న పోయినట్టు ఉంటుందని. యూట్యూబ్లో అనుకోండి, నచ్చితే వాక్యం, నచ్చకపోతే జబర్దస్తి, నచ్చితే వాక్యం, నచ్చకపోతే కామెడీ షో, ఏదో ఒకటి. ఏమండి, ఈ సెల్ ఫోన్లో అవే వస్తాయి, అవి చూస్తాం, ఇవి చూస్తాం, అన్నీ చూసేస్తూ ఉంటాం. ఆలోచన చేయాలి ఒకసారి. మనం అర్థం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో దేవుడు ప్రశ్నిస్తే మనం ఏమవుతాము. ఈ మధ్యకాలంలో ఏంటి ఇలా అవుతుంది, ఎందుకు ఇలా ఉంటున్నారని కూడా అడగట్లేదు నేను. అడిగితే ఏమనుకుంటారని భయం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది నాకు. అడిగితే మానేస్తారేమో భయం, తిరిగితే ఏమని అనుకుంటారేమో భయం, ఒక మాట అంటే చర్చికి రారేమో భయం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు భయపడుతున్నాను నేను అర్థం కాదు నాకు నిజంగా అర్థం కాని విషయం ఎందుకు భయపడుతున్నా అర్థం కావట్లేదు నాకు. ఇది ఎవరిది? దేవుని పని. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు దేవుని మందిరానికి, నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చేస్తారు ప్రార్థన, నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తారు దేవుని సంఘంలో, నువ్వు కాకపోతే ఇంకోటి ద్వారా దేవుడు వాడుకుంటాడు కదా. నేను ఎందుకు భయపడాలి అసలు? నాకు అదే అనిపించిందండి నిజంగా. కొన్ని సంఘాలు చూడండి ఈరోజు దేదేమానంగా ఎదిగిపోవడానికి కారణం, కొన్ని సందర్భాల్లో ఈ సంఘం నిన్నే కట్టాడు 100 మంది అయిపోయింది అనుకోవడం కూడా కారణం ఏంటంటే సిఫార్సులు పాలసీలు చేస్తున్నారు వాళ్ళు. లేదా ఆడి సంఘానికి ఈ సంఘానికి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నారు జనాల్ని. అలాంటి వాళ్ళని చూసి మన సంఘాన్ని కూడా కించపరిచేసే వాళ్ళు లేకపోలేదు ఈరోజు సమాజంలో. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే అర్థం కావాలి. దేవుని మందిరంలో మన బాధ్యత. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయని నీవు ప్రశ్నించేవాడిగా ఎలా అయిపోతావు? మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయని వాడిగా ఉండి మందిరానికే సరిగ్గా వెళ్ళలేని వాడిగా ఉన్న మనం దేవుడు ఎలా తోడుగా ఉంటాడు మనకి? ఆలోచించండి. చూడండి, ఇక్కడ రాస్తున్న మాటలు అంటున్నాడు, ఏమండి, యోసేపు ఇంటి వారంతా కూడా బేతేలుకు వెళ్ళారంట, అక్కడ దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు తోడు కావాలని ఆశపడుతున్నావు నువ్వు? ఉందా ఆశ? ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. లేదని కూడా పురుషులు వెనకాల వాళ్ళకి
ఎక్కడో ఉండడం ఓడి మరి. ఏమండి, దేవుని తోడు లేకుండా మనిషి ఈ భూలోకంలో తిరగడం చాలా కష్టమండి. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది అంటే ఎలా ఉన్నాడంటాడు, మింగేత అంటున్నాడు. అర్థం కావట్లేదు. కొన్ని సందర్భాల్లో నేను చెప్తున్న విషయాలు గమనించాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇవి జరుగుతున్నాయంటే అన్ని వార్నింగ్లు. నిజంగా మొన్న నాకు షాక్ కొట్టిందే కానీ నేను మనసులో అనుకున్నాను, దేవుడు వార్నింగ్ ఇచ్చాడు నాకు అనుకున్నాను. మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, నేను అనుకున్నాను అలాగా. కరెంట్ షాక్ కొట్టిందంటే ఆ వైర్ అక్కడ ఉన్న సంగతి నేను చూడలేదంటారా, నాకు కనబడలేదంటారా? అన్నీ కనబడ్డా, అన్నీ చూసే నా కరెంటు నాకు తెలుసు. కానీ ఎందుకు వార్నింగ్ ఇచ్చారంటే కొంచెం వెనకబడ్డాం దేవుని భక్తిలో, ప్రార్థనలు వెనకబడ్డాం, ప్రార్థనలు చేయడం మానేస్తున్నాం, సువార్తలు చేయడం మానేస్తున్నాం. గంటల తరబడి ప్రార్థన చేస్తే మేము వెనకబడతా ఉన్నాం. ప్రతి బుధవారం 2 గంటలు ప్రార్థన జరుగుతుంది మా సేవకులకి. నిజంగా దాదాపు 3 నెలలు 4 నెలలు అవుతుంది ఆ ప్రార్థన సరిగ్గా వెళ్ళాం, నాకున్న టెన్షన్స్ని బట్టి. నిజంగా నాకు అనిపిస్తూ ఉంది, ఈ కార్యక్రమాలకు ఎందుకు వెనకబడిపోయాను నేను అని. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను చేయవలసిన ఆ భక్తి కొన్ని సమస్యలను బట్టి వెనకబడిపోతే దేవుడు ఊరుకుంటాడా? సమస్యలను క్రియేట్ చేసుకుంది ఎవడంటే మనిషిగా మనమే. దేవుడు ఏం క్రియేట్ చేయడంటండి. దేవుడు క్రియేట్ చేసిన అవి ఎలా ఉంటాయి, ఆత్మీయంగా ఉంటాయని సమస్యలు. మన సమస్యలు మనమే. మనకి ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లకి ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, అన్నీ కొనుక్కుంటున్నాం మనం. నేను పనిచేసిన ఆయన అన్న మాట నాకు చాలా మోటివేషన్గా అనిపించింది. నా మాట ఏమన్నా తెలుసా, ఇంట్లో అసలు గాలి వేయట్లేదు, ఒక ఏసీ కొనుక్కోండి అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు, కొనుక్కోవాలి, కొంటాను, ఇల్లంతా అయిపోయాక ఆ పని చేస్తాను అన్నాడు. నేను అన్నాను, తమ్ముడు అన్నాడు అన్నమాట, ఏసీ ఇన్స్టాల్మెంట్ మీద తీసుకొని చాలా సులువుగా గడుచుకోవచ్చు, 4,500 వస్తుంది అన్నాడు. అతను అన్నాడు, ఎందుకు వచ్చిన తలబొట్టు, డబ్బులు కొనుక్కోవాలి, డబ్బులేని బడాలు చేయకూడదు అన్నాడు. నాకు లెదర్ చెప్పించుకుంటూ అనిపించింది, నాకు లెదర్ చెప్పుతో కొట్టిన అనిపించింది నాకు. ఆడు ఎలా అన్నాడు తెలియదు, నాకు చాలా మనసులో మాత్రం తొలించిపోయింది, నాకు మనసు చాలా చలించిపోయింది ఆ మాటకి. ఎందుకు ఆ మాట అతను అన్నాడా అనే ఆలోచన వచ్చింది నాకు. నిజమే కదా, అప్పు చేసి అప్పు కూడా మనకి ఎందుకు? కొన్ని సందర్భాలు కట్టడానికి చేసే అప్పులు ఎక్కువైపోతున్నాయి నాకు. ఈరోజు సెల్ ఫోన్ కొన్నాను, 40,000 రూపాయలు సెల్ ఫోను, 0 ఫైనాన్స్ కొన్నాను, నెలకి ఎంత వస్తుంది? 5,000 వస్తుంది ఈఎంఐ. ఈ 5,000 లేకపోతే ఎవరిదో ఒకరు చేపలు తెచ్చుకోవాలి, 2 రూపాయలకు 3 రూపాయలకు. ఇది వడ్డీ పెరుగుతుంది, అక్కడ వడ్డీ లేదు, ఇక్కడ వడ్డీ పెరుగుతుంది కదా. ఈ ఆలోచన రావట్లేదు నాకు. అప్పు చేసి ఎందుకు బడాయికి వెళ్ళడం, డబ్బులుంటే కొనుక్కుంటే 40,000 కదా, ఉంటే కొనుక్కుంటా, 40,000 అయితే నోరు మూసుకుంటా అన్నాడు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంకా అప్పుడు అనిపించింది, ఏది కూడా అప్పు చేసి కొనకూడదు అని. ఒకవేళ కట్టే పరిస్థితుల్లో కొనుక్కుంటాను, ఎందుకు అనవసరం అనిపించింది. ఈరోజు ఆలోచన చేయండి, మనము చేయవలసిన భక్తి, మనం చేయవలసిన ప్రార్థన, దేవుని సంఘంలో ఉండవలసిన విధానాలు ఇవన్నీ ఉండాలి. ఒకరోజు ఒక ప్రమాదం జరిగిందంటే మనకు వార్నింగ్ అనుకోవాలి, తర్వాత భక్తి కరెక్ట్గా చేసే ప్రయత్నం చేయాలి. కొంతమందికి ఎన్ని జరిగినా, ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మనుషులు తారుమారైపోతున్నా సరే అర్థం కాదు. అర్థమయ్యేసరికి సమస్తం కోల్పోయే పరిస్థితికి వెళ్తాం మనం. ఏమండి, అర్థమయ్యేసరికి సమస్తం కోల్పోతాం, అర్థమయ్యేసరికి అన్నీ కోల్పోతాం, మనకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఆలోచన చేయాలి. ఈరోజు నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉండాలంటే 5 లక్షణాలు కలిగి ఉండాలని చెప్పాను. ఏంటి మొదటి లక్షణం ఏంటి అమ్మా? అందరూ చెప్పండి, మొదటి మాట ఏంటి? పరవాసివై ఉండాలి. ఎక్కడ? చర్చిలోనా? చాలామంది చర్చిలో పరవాసిగా ఉంటున్నారు. మన చర్చిలో వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు, చుట్టం సొమ్ము వచ్చినట్టు. ఎవరి కోసం వస్తున్నారని ఆలోచన వారికి రావడం లేదు. దేవుని మందిరానికి వెళ్తే నా బ్రతుకు బాగుంటుందని ఆలోచన, దేవుని మందిరానికి వెళ్తే నా జీవితం సరవుతుంది ఆలోచన, దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల నా వ్యక్తిగత స్థితిలో మారతాయని ఆలోచన లేదు ఈ రోజున. ఎవరి కోసం వస్తున్నావు అంటే, నీ కోసం వస్తున్నాను, పాస్టర్ గారు పిలిచారు కనుక వస్తున్నాను, పాస్టర్ గారు రమ్మన్నారు కనుక వస్తున్నాను, ఈ ఆలోచన ఉన్నాయండి సంఘంలో. అవి మానుకోవాలి. దేవుని సంఘానికి వెళ్ళే వారంగా ఉండాలి. దేవుడు అప్పుడు మనకు తోడై ఉంటాడు. ఈ లోకంలో మొట్టమొదటిగా పరదేశి అయి ఉండాలి. రెండోది, ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి అనుసరించాలి, మనుషులను కాదు. దేవుణ్ణి అనుసరించినప్పుడు దేవుడు తోడై ఉంటాడు. మూడోది,
అమ్మా చెప్పాలా మూడోది అదేనా దోషంలా వంకరి త్రోవలు వంకర త్రోవలను సరి చేసుకోవాలి. వంకర త్రోవలను సరి చేసుకోవాలంటే చాలామందికి ఉంటాయండి. ఏ మనిషికి లేదు అని చెప్పడానికి లేదు. ఈరోజు ప్రతి మనిషిలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం ఎక్కువ ఆకర్షించబడి దేనికంటే నెగిటివ్ థింకింగ్కే ఆకర్షించబడతాం. నెగిటివ్ అంటే చెడ్డగా ఆలోచించేదానికే ఆకర్షించబడుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గర దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలులో వంకర త్రోవలు లేవు అంటున్నాడు. ఆయనలో లేక కాదు, దేవుని మనసులో ఆ స్థాయి ఉంది మనకి. నీలో ఉండదు లేదు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు లేనట్టే జీవించాలి. ఇప్పుడు బాలుని చూసి అంటాను, బాలు చాలా మంచోడండి, ఏ తప్పుడు మాట మాట్లాడు, ఎక్కడా చెడ్డగా మాట్లాడు అన్నాను అనుకోండి, నా మాటను బట్టి తను అలా జీవించే ప్రయత్నం చేయాలి. అంటే నా మీద ఈ నమ్మకం ఆయన పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని నేను పాడు చేసుకోకూడదు అనుకోవాలి. మనుషుల పట్ల ఆ నమ్మకం కలిగి ఉండాలి. ఇప్పుడు శివాజీని చూసి ఎలా ఉంటాడు తమ్ముడు అన్నప్పుడు నేను అంటున్నాను అనుకోండి, నేనే కాదు నువ్వన్నా ఎవరన్నా సరే మీరు నన్ను చూసి ఎలా అంటారు అనుకోండి, మీ కొరకు నేను అలా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అది నాకు లాభమే కానీ శాపం కాదు కదా. ఏమండి అలా ఉండే ప్రయత్నం చేయాలి. దేవుడు అంటున్నాడు వంకరతనం లేదు నా క్రైస్తవ ప్రజల్లో అంటున్నాడు, వంకరగా జీవించే ప్రయత్నం చేయకూడదు, లేకుండా చూసుకోవాలి. నాలుగోది శాపగ్రస్తమైంది మనలో ఏమీ ఉండకూడదు. దేవునికి నచ్చని ఏవైతే ఉన్నావో అన్నీ తీసేయాలి. అది ఏదైనా అవన్నీ తీసేయాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి. ఆఖరిగా ఏమండి దేవుని మందిరం, బేతేలు అనే మన ప్రాంతం, దేవుని మందిరానికి వెళ్ళే లక్షణం ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడై ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు మీకు తోడై ఉన్నాడో లేదో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తోడై ఉన్నాడు అని అనుకుంటున్నారో లేదా తోడు ఉన్నాడో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ జీవితాలు మీకు అర్థమవుతాయి. కనుక అలా ఉండాలి అని ఆశపడితే దేవుని సంఘంలో ఇటువంటి లక్షణాలు కలిగి మనం ఉండాలి. ఆ లక్షణాలను బట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు. అట్టి కృప దేవాదేవుడు మనకు అనుగ్రహించేలాగున ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి దయచేసి. అందరూ కూడా మోకరించాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత పురుషులు ఒక్క నిమిషం ఆగితే కొన్ని విషయాలు పురుషులతో